నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కిరణ్. నాడు కేవీపీ, నేడు వేం నరేందర్. ఏంటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కేవీపీ పేరు తీసుకుంటారు అనుకుంటున్నారా? ఎస్, ఆనాడు దోస్తు మేరా దోస్త్ అంటూ అధిష్టానాన్ని గజగజ వణికించినటువంటి వైఎస్ఆర్ అదే బాటలో ఈరోజు రేవంత్. ఎస్, నాడు కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ ఎంపీ ఇయ్యాలంటూ పట్టుబట్టి మరి గొంతు మీద కాలేసి అధిష్టానం దగ్గర రాజ్యసభ స్థానాన్ని తన దోస్తుకి ఇప్పించుకున్నాడు. ఆ రోజు ఈరోజు ఎవరైతే మేము సీనియర్లం, మాకు ఇవ్వాలి రాజ్యసభ స్థానం అంటూ అధిష్టానం దగ్గర మొరబెట్టుకున్నారో అలాంటి నాయకులు ఆ రోజు కూడా ఉన్నారు. అయినా కూడా నా స్నేహితునికి ఇయ్యలేకపోతే, నా స్నేహితునికి రాజ్యసభనే ఇప్పించుకోలేకపోతే నేనెందుకు ఈ సీఎం పదవి ఎందుకు అన్న రీతిలో ఘాటైన సమాధానం చెప్పిండు నాడు వైఎస్ఆర్. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో 16 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒక రాజ్యసభ ఎంపీ స్థానం కోసం 16 మంది పోటీ పడితే ఆ 16 మందిలో వేం నరేందర్ రెడ్డి ఒకడు. అందరూ కూడా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వరు, అధిష్టానం మరియు రేవంత్కు పడటం లేదు, అధిష్టానం రేవంత్ మాటలను నమ్మదు అని చెప్పి చాలా వార్తలు వినిపించాయి. కానీ అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపింది. అసలు ఆ 16 మంది ఎవరు? ఆ 16 మందిలో సీనియర్స్ ఎంతమంది? అవి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. 16 మంది ఓసీ కేటగిరీ నుండి కోదండరెడ్డి, టి జీవన్ రెడ్డి, చెన్నారెడ్డి, జట్టి కుసుమకుమార్, అదేవిధంగా మరికొంతమంది నాయకులు. బీసీ కేటగిరీకి వచ్చేసరికి విహెచ్ హనుమంతరావు, ఇక మరికొంతమంది నాయకులు చాలామంది ఉన్నారు. ఇక బీసీ కేటగిరీలో మేమున్నాము, బీసీ కేటగిరీలో మాకు ఇయ్యాల, సీనియర్లము అని చెప్పి కూడా చాలామంది మాటలు. ఇక మైనార్టీ విషయాలకు వచ్చేసరికి అజ్మతుల్లా హుస్సేన్, షబీర్ అలీ, ఇంకా ఇంటలెక్చువల్ సెల్ ఫోరం సంబంధించినటువంటి చైర్మన్ ఆయన కూడా నేను ఉన్నా నాకు ఇవ్వండి అంటూ ఆయన. ఎస్సీలకు వచ్చేసరికి సంపత్ కుమార్, దొమ్మేటి సాంబయ్య, ఎస్టీల విషయానికి వచ్చేసరికి ఇక్కడ బెల్లయ్య నాయక్, ఇక వేం నరేందర్ రెడ్డి పేరు ఉన్నది, వంచందర్ రెడ్డి పేరు ఉన్నది. ఇక్కడ అన్యాయంగా ఈరోజు అధిష్టానం తన సొంత పార్టీ నేత కుటుంబం రాహుల్ గాంధీ గారి సోదరిమణి ప్రియాంక గాంధీ గారు డైరెక్ట్గా చల్లా వంశీచందర్ రెడ్డికి ఇవ్వాలి రాజ్యసభ ఎంపీ స్థానం అంటూ సిఫార్సు చేసిన, రిఫరెన్స్లో పంపించినా కూడా ఈరోజు అధిష్టానం ప్రియాంక గాంధీ గారి మాట కాదని రేవంత్ రెడ్డి గారి మాటను పట్టుకుంది. అధిష్టానం దగ్గర మరి అంతగానం పేరుందా? రేవంత్ అంటే అధిష్టానం ఎందుకు మొగ్గు చూపుతుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటే, రేవంత్ అధికారంలోకి రాకముందు ఒకసారి మాట్లాడుకుందాం. టీడీపీని ఉన్నప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి తరుణంలో అక్కడ ఆంధ్రాలో తెలంగాణ నుంచి మమ్మల్ని విడగొట్టి మమ్మల్ని ఏరుబడేశారని ఆంధ్రాలో తెలంగాణ కాంగ్రెస్ని, ఏపీ కాంగ్రెస్ని బొందబెడితే తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ని మొత్తంగా లేకుండా ప్రతిపక్షం స్థానం ఇచ్చారు. 10 సంవత్సరాల తర్వాత ఎవరొస్తారు కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి అనే కోణంలో ఉన్నటువంటి తరుణంలో అసలు ఇంకా లేవదు అనే పరిస్థితిని కూడా కేసీఆర్ తీసుకొచ్చారు. అలాంటి తరుణంలో టీడీపీ నుండి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రేవంత్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, ప్రజల్లో ఉన్నటువంటి పేరు, రేవంత్ అంటే ఒక మాటల తూటాలు వెలుస్తారు అనే కోణంలో ప్రజలందరూ కూడా రేవంత్ అధికారంలోకి రావాలి, కేసీఆర్ 10 సంవత్సరాల పాలన పోవాలని రేవంత్కి అధికారం అప్పచెప్పింది తెలంగాణ రాష్ట్రం. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పంచాయతీలు ఉంటూనే ఉంటాయి. నాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా చాలామంది నేతలు వైఎస్ఆర్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళే. తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఆంధ్రకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు. ఆ 2 పర్యాయాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి తరుణంలో అప్పుడున్నటువంటి తరుణంలో ఒకే ఒక వ్యక్తి ఆనాటి ఇందిరాగాంధీ కాలం నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నాకు లాస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను పార్టీకి లాయల్గా ఉన్నాను, ఇందిరాగాంధీ సమయం నుంచి ఉన్నానంటూ విహెచ్ హనుమంతరావు ఆనాడు అదే చెప్పారు, ఈనాడు ఇదే చెప్పారు. అయినా కూడా
విహెచ్ హనుమంతరావుని కాదు కదా, కనీసం ప్రియాంక గాంధీ చేసినటువంటి సిఫార్సును కూడా ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మాటల తూటాల మీద అధికార పార్టీ పూర్తిగా ఈ రేవంత్ కప్ప చెప్తే అధికార పార్టీని వణికిస్తాడు. అధిష్టానం వద్ద పేరు కొట్టేసి ఈరోజు 16 మందిలో పేర్లలో ఒక స్థానం కోసం పోరాడితే ప్రియాంక గాంధీ సిఫార్సు చేసినటువంటి వంచందర్ రెడ్డిని కాదని, సీనియర్లను కాదని ఈరోజు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఇదేనా దోస్తానా? ఇది కదా అనే లెవెల్లో రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. అసలు వేం నరేందర్ రెడ్డి ఒక ఆత్మ, షాడో సీఎం, షాడో మున్సిపల్ సీఎం, షాడో మున్సిపల్ శాఖ మంత్రి, షాడో విద్యాశాఖ మంత్రి, షాడో హోంశాఖ మంత్రి. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా వేం దగ్గర అటెండెన్స్ కావాలి, ఎవరికి మంత్రి పదవి కావాలన్నా వేం అటెండెన్స్ ఉండాలి, ఎవరికి సర్పంచ్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ స్థానాల వరకు సీఎం రేవంత్ను కలిసిన పని కాదేమో కానీ వేం నరేందర్ రెడ్డిని కలిస్తే పని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకు రేవంత్ ఈరోజు తన ఆత్మను నమ్ముకొని తన ఆత్మకు పదవి ఇప్పించుకున్నారా అంటే ఎస్ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డి ఆయన టీడీపీ నుండి పనిచేసినటువంటి వ్యక్తి. మరొక విషయం, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ రోజు ఆయన జైలుకి పోవడానికి కారణం కూడా ఆ రోజులలో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి, ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడానికి ఆ రోజు ఓటుకు నోటు ప్రయత్నం చేసింది రేవంతే. రేవంత్ సొంత స్వలాభం కోసం ఆ రోజు ఓటుకు నోటు కేసు చేయలే, కేవలం తన మిత్రుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి కోసం చేయడం కూడా ఈరోజు గమనార్హం. దోస్తు మేరా దోస్త్ అంటే ఇలాగా రాజకీయ నాయకుల్లో ఉంటారా అంటే ఇది ఆనాడు వైఎస్ఆర్ కేవీపీ, ఈరోజు రేవంత్ వేం నరేందర్. మరి అధిష్టానంకు కేరళకు మూటలు పోతూ ఉన్నాయి, అధిష్టానానికి డబ్బులు పోతూ ఉన్నాయి అంటే ఎస్, తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండగా ఇక్కడ కేరళకు సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, చెన్నైలో ఎన్నికలున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చేయదు కాబట్టి ఈ మూటలకు డైవర్ట్ అవుతలే అనే ఒక ఆలోచన, మాటల తూటాలు కూడా ప్రతిపక్షాలు పేలుస్తున్నాయి. అయినా కూడా ఇవన్నిటి పట్టించుకోకుండా రేవంత్ అధిష్టానాన్ని అధాపాతాలానికి తొక్కిపడేటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి లేపుతూ ఆయన దిగ్బంధనం చేశారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క కామెంట్ చేయండి. వేం నరేందర్ రెడ్డి సరి అయినటువంటి అభ్యర్థేనా? నిజానికి ఇప్పుడు డబ్బుల మూటలు తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నాయి కాబట్టే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్లను కాదని రేవంత్ మాట వింటున్నారా? లేక రేవంత్ మరొక్కసారి ప్రభావితం చేయగలుగుతాడు, 2028లో సీఎం అవుతాడా అనే కోణంలో అధిష్టానం రేవంత్ను దూరం చేయట్లేదు? ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.